నేటి ధ్యానాంశము కొరకై ప్రభు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 8వ వాక్య భాగం. వారిని పవిత్రపరుతును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. ఆమేన్. గట్టిగా చెప్పుకుందామా? నిశ్చయముగా ఆయన మనల్ని పవిత్రపరచునుగాక. నిశ్చయముగా మనము ఆయనకు విరుద్ధముగా చేసిన పాప దోషములన్నిటినీ ఆయనే క్షమించునుగాక. ఆమేన్. ఈ మాట ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. వారు నాకు విరుద్ధముగా చేసిన పాప దోషములు నిలవకుండా వారిని పవిత్రపరుస్తాను. వారు నాకు విరుద్ధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమిస్తాను. క్షమించకపోతే ఏం కలుగుతుందో మనందరికీ తెలుసు. ఏ వ్యాధిగ్రస్తుడైనా, ఏ రోగము కలిగిన వాడైనా దేవుని యొద్దకు రాగా ప్రభు ఆయనకి చెప్పిన మాట ఏమిటంటే, నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిస్థితుల్లో గుండా దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి మొరపెట్టిన వారందరికీ ఆయన మొదట చెప్పిన మాట ఏమిటంటే, నీ పాపములు క్షమించబడ్డాయి. అంటే సమస్త నష్టాలకి, కష్టాలకి, లేక ఏ విధమైన బాధలకైనా కారణం ఏంటి, మూలం ఏమిటి అని అంటే మన పాపములే, మన దోషములే, మన అపరాధములే అని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పాప దోషముల నుంచి మనకు విడుదల కలగాలి అని అంటే మనము క్షమించబడాలి. మరి క్షమించబడాలంటే ఎవరు క్షమించాలి? కొత్త నిబంధన గ్రంథములో రాయబడి ఉంటుంది, ఆయన మాత్రమే క్షమించగలిగినటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఆయన మాత్రమే క్షమించుటకు సమర్థుడును, శక్తి కలిగిన దేవుడు. ఇక ఎవరు కూడా మనని ఈ లోకంలో మన పాపములను బట్టి, మన దోషములను బట్టి క్షమించలేరు. మరి ఆయన మాత్రమే క్షమించగలడట. మరి ఎలాగా ఆయన క్షమాపణ మనం పొందుకోగలుగుతాం? క్షమించబడుట వలన మనకు కలిగే ఆశీర్వాదములు ఏమిటి అని అంటే, క్షమించబడుట వలన మనము ఉన్న ప్రతి విధమైన సంకటములన్నిటిలో నుంచి మనకు విడుదల కలుగునుగాక. దావీదు అంటాడు, దావీదు ప్రార్థన చేస్తూ ప్రభుకి మొరపెడతాడు. ఏమనంటే, అయ్యా, నేను భయంకరమైన సంకటములో చిక్కుకొని ఉన్నాను, భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నాను. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఏ విధంగా నడవాలో నాకు అర్థం కావట్లేదు. మరి నాకు సహాయం చేయండి, దయచేసి నా పాపములు జ్ఞాపకం చేసుకోక నా పాపములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చండి అయ్యా అంటూ దేవునికి దావీదు ప్రార్థిస్తున్నట్లుగా కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 3వ వాక్యంలో చదువుతాం. 103వ కీర్తన 3వ వాక్యం. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయనే. హల్లెలూయా. ఏం చేస్తాడట ఆయన? దోషములన్నిటినీ క్షమించిన తర్వాత సంకటములన్నిటిలో నుంచి తప్పించి మనల్ని స్థిరపరచునుగాక, కాపాడునుగాక, బలపరచునుగాక. ఎన్నో సంకటములలో మనం ఉన్నాం. గడిచిన దినాల్లో మన పరిస్థితి మనం గమనిస్తే, పైన కూర్చోండి, పైన కూర్చోండి. ఎందుకు కింద కూర్చున్నారు? ఇద్దరు కింద కూర్చోలేని వారు పైన కూర్చోండి. మరి ఎన్నో సందర్భాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి మరి మనం గడిచిన దినాల్లో మనం గమనించాం, ఎలా సమకూర్చబడతాదో, ఎలాగ సహాయం వస్తుందో, ఎలాగ సామర్థ్యం వస్తుందో, ఎలాగ మరి మనము దాటగలుగుతామో అని
మరి ఎర్ర సముద్రం దాటించిన ప్రభా, యోర్దాను నదిని కూడా దాటించయ్యా, మీరు ఎలా దాటాలో మాకు తెలియట్లేదయ్యా అని ఆ ఇజ్రాయేల్ ప్రజలు యోర్దాను నది దగ్గర నిలవబడి ప్రార్థన చేసినట్లుగా యెహోషువ ద్వారా ఆ నాయకత్వంలో ఆ యాజకులు మందసం భుజమును ఎత్తుకొని యోర్దాను నదిలో కాలు మోపగానే ఏకరాశిగా నిలవబడి ఆ నదిని సునాయాసంగా దాటేసినట్లుగా దేవుడు మనందరినీ కూడా అట్టి పరిస్థితుల్లో నుంచి దాటవేశాడు. హల్లెలూయా. మరి ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఎంతో శుద్ధీకరణ జరిగింది. అవునంటారా కాదంటారా? ఎన్నో విధాలుగా దేవునికి మనం దగ్గరయ్యాం, ఎంతో ప్రార్థన మనం చేశాం, ఎంతో కన్నీళ్లు మనం కార్చాం. ఎంతగానో దేవుడు మనలో ఒక రూపాంతరపు అనుభవాలు మనలో కలగజేశాడు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఆయన సంకటములను కుదుర్చేవాడు, పరిస్థితులను మార్చేవాడు, స్థితిగతులను అన్నిటినీ మరలా ఆశీర్వాదకరంగా స్థిరపరచువాడు. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా సరే, మరి ఆర్థిక ఇబ్బందుల్లో లేక సతమతం అవుతున్న అనారోగ్య పరిస్థితుల చేత వేధింపబడుతున్న, కుటుంబ కలహాల చేత మరి అసమాధానానికి గురవుతున్న ఎట్టి సంకట పరిస్థితులైనా ఆయన కుదుర్చునుగాక, ఆయన మరలా బాగు చేయునుగాక. మరి ఆయన బాగు చేయాలంటే ఏం జరగాలి అని అంటే మన పాప దోషములు క్షమించబడాలి, మన పాప దోషములు క్షమించబడాలి. ఇదే కీర్తనకారుడు 25వ కీర్తనలో 18వ వాక్యములో అంటూ ఉంటాడు, నా బాధ నా వేదన కనుగొనుమయ్యా, నా పాపములన్నిటినీ మన్నించయ్యా అని మరలా ప్రార్థన చేస్తాడు. 25వ కీర్తన 18వ వాక్యం చదువుకుందామా? నా బాధను నా వేదనను కనుగొనుమయ్యా, నా పాపములన్నిటినీ క్షమింపుము దేవా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్నాడు, అయ్యా నా బాధను కనుగొనయ్యా, నా వేదనను కనుగొనయ్యా. ప్రభుకి మొరపెడతా ఉన్నాడు. మనకున్న బాధల్లో, మనకున్న శ్రమలో, మనకున్న వేదనలో ఎవరు వాటిని కనుగొని ఎవరు మనల్ని విడిపించగలరండి? ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఒకరోజు అంటే ఎవరైనా బాధను బట్టి ఓదారుస్తారు, 2 రోజులు అంటే ఏదో దగ్గర ఉంటారు, ఒక వారం అంటే ఏదో మరి దగ్గర ఉంటారు, ఒక 10 రోజులు ఉంటారు. దాని తర్వాత ఏం చేస్తారు? మాకు పని పాట లేదనుకుంటున్నావా ఏంది అని అంటారా అనరా? ఎన్ని రోజుల మనం బాధపడేది? 24 గంటలు చాలే బాధపడేది, మా పనులు ఉన్నాయి, మేము పోవాలి, మా పనులు మేము చేసుకోవాలి అని అంటారా అనరా? ఓ మనిషి లోకాన్ని విడిచిపోయినప్పుడే ఆ మనిషి చనిపోయిన బాధల్లో ఉన్న మనిషి దగ్గర మా అంటే ఒక వారం నుంచి 10 రోజులు ఉంటారు, అంతకంటే ఎవరు ఎక్కువగా ఉండరు. మరి అంత పెద్ద బాధలోనే 10 రోజులే మనుషులు ఉంటున్నప్పుడు మరి నీ గుండెల్లో పరిగెడుతున్న బాధను బట్టి, నీ కుటుంబంలో జరుగుతున్న వేదనను బట్టి, నీ జీవితంలో జరుగుతున్న కల్లోలాలను బట్టి ఎవరండి మనకు దగ్గరుండేది? ఎవరు మనల్ని ఆదరించేది? ఎవరు మనల్ని ఓదార్చేది? ఎవరు ఆ పరిస్థితులన్నిటి నుంచి మనల్ని విడిపించి మనల్ని స్థిరపరిచేదంటే మనం ఆరాధిస్తున్న దేవుడైన యెహోవా మాత్రమే. హల్లెలూయా. ఆ దేవుని వలన మన సంకటములు కుదుర్చబడాలంటే, ఆ దేవుని వలన మన పాప దోషములన్నీ కూడా క్షమించబడాలంటే ఆయన పాదాల దగ్గర మనం ఏడవలసిందే, ఆయన పాదాల దగ్గర మనం కనిపెట్టుకోవాల్సిందే, ఆయన పాదాల దగ్గర ఆయన క్షమాపణ మనం పొందవలసిందే. హల్లెలూయా. మరి దీని అంతటికి కారణం ఏంటయ్యా అంటే ప్రభు అంటున్నాడు, పాప దోషములు. పాప దోషం ఆయన వలన క్షమాపణ అనుభవించనిదే మనం ఏమీ చేయలేము. మన సామర్థ్యాన్ని, మన తెలివితేటలను బట్టి మనం ఏదో చేయాలని ప్రయత్నిస్తే ఏమి జరగదు. మొదట దేవుని దగ్గర క్షమాపణ పొందుదుముగాక. ఆ క్షమాపణ పొందితే మనకి ఒక ధైర్యం వస్తుంది. ఆ క్షమాపణ అనుభవాలకి మనకు కలిగాయనుకోండి, మన హృదయంలో మనకే ఒక నెమ్మది కలుగుతుంది, మనకే ఒక ఆనందం కలుగుతుంది. అమ్మయ్య, ఇక దేవుడు నన్ను క్షమించాడు, ఇక నాకు తిరుగులేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ ధైర్యాన్ని బట్టి నీవు ముందుకు చక్కగా కొనసాగలుగుతావు.
మరి ఆయనే క్షమించకుండా, క్షమాపణ లేకుండా నీ అంతటా నీవే ప్రయత్నాలు చేసి, నీవంతట నీవే పరుగెత్తి, నీవంతట నీవే ఎన్నో ఎన్నో కార్యాలు చేయటానికి ఆలోచనలు చేసి తడబడిపోయి తడుములాడిపోయి తొందరపాటు పడి తప్పటడుగులు వేసి ఎన్నో నష్టాలు కష్టాలు తెచ్చుకునే దానికంటే మొదట దేవుని దగ్గర ఆయన క్షమాపణ అనుభవించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, ఆయన దేవుని సన్నిధిలో మనం కొనసాగుతున్నప్పుడు క్షమాపణ మన అనుభవించకుండా ఎన్ని దినములు కొనసాగినను అది వ్యర్థమే. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని కనుక మనం గమనిస్తే, ఆ వాక్యములో వారు నాకు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను, చదవండి అన్నమాట. 9వ అధ్యాయం 17వ నెహెమ్యా గ్రంథం. తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నారు. వారు నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. అయినను ఆయన క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయా వాత్సల్యము గలవాడును, దీర్ఘ శాంతమును బహు కృపయు ఉండి వారిని విసర్జింపలేదు. ఆమెన్ చెప్దామా గట్టిగా? మనుషులముగా మనం ఎలా చేస్తున్నామంటే, ఆయన మనల్ని విడిపించిన ఐగుప్తునకే మరలా తిరిగి వెళ్ళాలనుకునేవారమట. మనం ఐగుప్తులోంచి ఇచ్చిన ప్రజలు కూడా అలాగే అనుకున్నారు కదా. కానానుకు వెళ్ళక మునుపు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, మాకు ఇక్కడ తిండి లేదు, మాకు ఇక్కడ ఆ మాంసం దొరకట్లేదు, మాకు ఇక్కడ మన్నా లేదు, తిండి లేదు, ఆహారం లేదు, నీళ్ళు లేవు. ఎన్నిసార్లు సనగారు. అయ్యో, దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు, ఆ కట్ల నుంచి మమ్మల్ని విడిపించాడు, ఆ బంధకాల నుంచి మమ్మల్ని విడిపించాడు అని సంతోషంగా ముందుకు వెళ్ళట్లేదు. కానీ అయ్యో, ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుంది కదా, ఐగుప్తులో ఉన్నప్పుడే సుఖంగా ఉంది కదా, ఐగుప్తులో ఉన్నప్పుడే అంతా బాగుంది కదా అని ప్రజలు అనేక మార్లు సనిగారట. అయినా దేవుడు ఎంత వాత్సల్యపూర్ణుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత కనికరము గలవాడంటే, ఆయన మనలను విసర్జింపలేదు. ఓర్చుకుంటున్నాడు, సహించుకుంటున్నాడు, భరించుకుంటున్నాడు. ఒక తల్లి తన బిడ్డని గుండెల మీద ఆడించినట్లుగా, తన చంకన పెట్టుకొని ఆడించినట్లుగా దేవుని అనేక మార్లు మనం తన్నిన, దేవుని మనం అనేక మార్లు విసర్జించిన, దేవుని అనేక మార్లు మనం బాధించిన, దేవునికి మనం దూరంగా వెళ్ళాలని ప్రయత్నము చేసిన, మనల్ని విడవక ఎడబాయక కృప చూపుతున్నాడట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు మనల్ని విసర్జింపటలేదట. విసర్జింపక ఏం చేస్తున్నాడంటే కృప చూపుతున్నాడట. నీవు క్షమించుటకు సిద్ధ మనసు అయిన దేవుడవు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడట ఆయన. ప్రైజ్లో. మరి ఎన్నో మార్లు మనం ఆయన పిల్లలముగా మారిన తర్వాత ఎన్నోసార్లు మనం ఆయనకే విరుద్ధంగా చేస్తున్నాం. మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటాం, ఆలోచించకూడని ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం, ప్రవర్తించకూడని ప్రవర్తనలు ప్రవర్తిస్తాం. ఇవన్నీ ఎవరికి విరుద్ధంగా చేస్తున్నామంటే మన దేవుడైన యెహోవాకే మనం విరుద్ధంగా చేస్తున్నాం. నీవంటావు, నేను నా భార్యకి విరుద్ధంగా చేశాను, నా భర్తకు విరుద్ధంగా చేశాను, నా తల్లికి విరుద్ధంగా చేశాను, నా పిల్లలకి విరుద్ధంగా చేశాను అని మనం అనుకుంటాం. కాదు, దేవుని విషయములో మనం దేవుని సన్నిధిలో దేవుని జ్ఞానం పొందిన తర్వాత, దైవ భయం తెలుసుకున్న తర్వాత, దేవుని నీతి తెలుసుకున్న తర్వాత మనము చేసే ప్రతి అతిక్రమం మనుషులకు వ్యతిరేకం కాదు, దేవునికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము, దేవునికే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాము, దేవునికే వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాము. జాగ్రత్త. దేవునికి విరుద్ధంగా చేయు ఏ కార్యమైనను మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్.
ఆయన ఎంతవరకు వాత్సల్యం చూపుతాడంటే భరించగలిగినంత వరకు, ఓర్చుకున్నంత వరకు, నీ సమయం ఉన్నంత వరకు, లేక ఈ లోకానికి సమయం ఉన్నంత వరకు ఆయన ఓర్చుకుంటాడు. ఎప్పుడైతే ఆయన ఆ ఓర్పు కలిగిన ఆ సమయం ఉన్నంత వరకు ఓర్చుకుంటాడు. ఇంకా మనం మారు మనసు పొందకపోతే, ఇంకా మనం క్షమాపణ పొందకపోతే, ఇంకా మన మనసుని తిప్పుకోకపోతే ఆయన ఉగ్రుడుగా మారిపోతాడు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన క్షమించాలని, ఆయన క్షమాపణ మనం పొందాలి అని మనం దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. మరి క్షమాపణ పొందాలి అని అంటే మనం ఏం చేయాలి? మనందరికీ తెలిసిందే, కన్నీటి ప్రార్థనతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. మనం చేసిన అపరాధములన్నీ ఒప్పుకొని క్షమాపణ వేడుకోవాలి. ఖచ్చితంగా మనం ప్రార్థించినప్పుడల్లా మన అపరాధములన్నింటినీ ప్రభు సన్నిధిలో క్షమించమని వేడుకోవాలి. ఈ ప్రార్థన అంతా మనకి తెలిసిందే. దానితో పాటు ప్రాముఖ్యంగా మనం చేయవలసిన పని మరొకటి ఉన్నది. అదేమిటంటే మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అంటా ఉన్నాడు, మీరు అపరాధములను మీరు క్షమించిన, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోతే తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు. ఇజలా ఒకటే మాట, నీవు నీ తోటి వారిని క్షమించకపోతే దేవుడు కూడా నిన్ను క్షమించాడు. నీవు నీ తోటి వారిని క్షమిస్తే దేవుడు కూడా నిన్ను క్షమించును గాక. హల్లెలూయా. అయ్యా ఎలాగా నేను క్షమించబడాలయ్యా? ఎలాగ మా పాప దోషం నుంచి విడుదల పొందాలయ్యా? ఎలాగ మమ్మల్ని వెంటాడుతున్న శాపం నుంచి విడుదల పొందాలయ్యా అని అంటే ప్రభు అంటున్నాడు, నీవు నీ శాప దోషం నుంచి విడుదల పొందులాగున నీవు ఎవరినైతే క్షమించలేకపోతున్నావో వారిని క్షమించుదువుగాక. వారి కొరకై కనికరం పొందుదువుగాక. వారిని కనికరించుదువుగాక. హల్లెలూయా. దేవుడు ఎలాగ మనల్ని కనికరించాలని కోరుకుంటున్నామో మనము కూడా మన మీద మనకు వ్యతిరేకముగా మనల్ని బాధ పెట్టిన వారిని మనము కూడా కనికరించుదుముగాక. ఆమేన్. పేతురు ఒకసారి అడిగాడట, యేసయ్యా నీవు చెప్పిన మాట బాగానే ఉందయ్యా, నువ్వు చెప్పావని చెప్పి నేను పోయి ఒకడిని కనికరించానయ్యా, ఒకడిని క్షమించానయ్యా, వాడిని మరలా చేర్చుకున్నానయ్యా, అయితే వాడు మరలా నన్ను బాధ పెట్టాడయ్యా, మరలా నన్ను ఇబ్బంది పెట్టాడయ్యా, మరలా నన్ను హింసించాడయ్యా, మరి నన్ను ఏం చేయమంటావు? ఎన్నిసార్లు నన్ను క్షమించమంటావు అంటే యేసయ్య అన్నాడు, 2 మార్లు కాదయ్యా, 3 మార్లు కాదయ్యా, 70 మార్ల మట్టుకు దేవుడు వచ్చు వరకు నీవు క్షమిస్తూనే ఉందువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పటిదాకా క్షమించాలట? దేవుడు వచ్చే వరకు, లేక దేవుని సన్నిధికి మనం వెళ్ళే వరకు మనలో ఏముండాలట? క్షమించే గుణం ఉండాలట. దుష్టులకు దూరముగా ఉండాలి కానీ క్షమిస్తానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్షమాపణ లేకుండా మనము కొనసాగకూడదు. క్షమించే మనసు మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యోసేపుని తన అన్నలు చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడు? ఒకప్పుడు అదే అన్నలు ఏం చేశారు? గోతులో పడవేశారు. చంపేసేయాలని చెప్పి ఆలోచన చేశారు. అయినా కూడా ఆ బిడ్డ ఏమాత్రం కూడా పగ పెంచుకోలేదట, పగ తీర్చుకోలేదట. అన్నలకి అవకాశం ఇచ్చాడు, మరలా హక్కున చేర్చుకున్నాడు, ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము మన తోటి వారిని క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. క్షమించడం అంటే ఏమిటి?
ప్రభు ఎలాగైతే మనల్ని క్షమిస్తే వారి అపరాధములను మరలా జ్ఞాపకం చేసుకోడు, అలాగే నీవు క్షమించానని చెప్పడం కాదు. ఓకే సరే చెప్పావు కదా, అయిపోయింది, అది అయిపోయింది మనసులో నవ్వేసి మరలా చేర్చుకొని మరలా ఉండడం కాదు. మరలా ఆ మాటలు లేక ఆ కీడుని లేక ఆ ప్రవర్తన నీవు మరలా జ్ఞాపకం తెచ్చుకోకుండా నీవు కొనసాగాలి. నీ జ్ఞాపకం వస్తుంది, నీవు మాట్లాడుతున్నావు దానికోసం మరలా అంటే నీవు క్షమించలేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మొన్న సారీ అడిగావు కానీ నువ్వు అలా చేసావు కదా అని మరలా మనకు జ్ఞాపకం చేశాడు అనుకో, మనం ముఖం ఎక్కడ పెట్టుకుంటాం? అలాగే మనం కూడా ఎవరినైతే క్షమిస్తామో వారిని మరలా ఆ మాట లేక ఆ కీడు లేక ఆ ప్రవర్తన మరలా మన జ్ఞాపకం చేసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ మాట మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కానే కారు. ప్రైజ్ ది లార్డ్. నీ సహోదరుని నీవు ప్రేమించకపోతే నీవు దేవుని సంబంధివి కావు. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ దీర్ఘశాంతము సహిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతం ఓర్చుకుంటుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది. నీవు అన్య భాషలు మాట్లాడిన ప్రేమ లేనివాడవైతే వ్యర్థుడవే. వరాలున్నా ఫలాలున్నా ప్రేమ లేకపోతే నిర్జీవము కలిగిన వాడవే. నీలో ప్రేమ ఉందని చెప్పుకోవడం కాదు, ప్రేమ ఉందని చేర్చుకోవడం కాదు. ప్రేమ మరల వారి అపరాధములను జ్ఞాపకం చేసుకొనదు, వారి తప్పులను జ్ఞాపకం చేసుకొనదు, వారి కీడుని జ్ఞాపకం చేసుకోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడుతుంది. దేనిని బట్టి? నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడును దేవుని పిల్లలు కాదు. మరి ఎవరి పిల్లలు అంటే అపవాది పిల్లలే. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజులో ఎలా కుదిరిద్దయ్యా అది? ఎలాంటి లోకంలో మనం ఉంటున్నాం, ఎలాంటి పాప మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం, ఎలాంటి దోషభరితమైన మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం. కరెక్టే, యేసయ్య కూడా అలాంటి లోక మనుషుల మధ్యలోనికే కదా వచ్చింది, అలాంటి మనుషుల కోసమే కదా చనిపోయింది, అలాంటి మనుషులే కదా ఆయన్ని కూడా సిలువకు అప్పగించారు, అలాంటి మనుషులే కదా బల్లపు పోటుని పొడిచారు. అయినా ఏం చేశాడు యేసయ్య? క్షమించి తన కన్నుల గుడ్డివాడు పొడిస్తే తన కన్నులకు స్వస్థతనిచ్చాడు. తెలిసి తెలియక ఆ దొంగ మరి తనతో పాటు సిలువకు అప్పగించబడితే చివరి క్షణాల్లో కూడా ఆ దొంగని క్షమాపణ కలగజేశాడు. ఎన్నో సందర్భాల్లో యూదాకి సైతం అనేక సార్లు అవకాశం ఇచ్చాడు. రొట్టె విరిచేటప్పుడు కూడా చెప్పాడు, ఇదిగో ఈ రొట్టె నేను ఎవరికి ఇస్తున్నానో వాడే నన్ను అప్పగించబో. అప్పుడైనా పశ్చాత్తాపడాలి కదా. దేవుడు అనేక సార్లు మనల్ని దర్శిస్తాడు, మాట్లాడతాడు, ఇదిగో పశ్చాత్తాపడు, క్షమించు, లేక నీవు క్షమాపణ పొందు అని అనేక మార్లు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మన దగ్గరికి పదే పదే వస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, దర్శిస్తూ ఉంటాడు. మనం ఆ మాటకి లోబడి క్షమాపణ పొందామా మనం ధన్యులం. మనము కూడా అనేకులను క్షమించగలిగి మనము క్షమాపణ అనుభవించుదుముగాక. క్షమించలేకపోతున్నట్లయితే మరి మనం దేవుని పిల్లలమో అపవాది పిల్లలమో మనం గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా? దేవుని పిల్లలమో అపవాది పిల్లలమో మనం గుర్తెరగాలి. పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉంది, నీ సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు.
ఎవరిని క్షమించలేకుండా నీ మనసులో ఎవరి మీద కోపం ఉన్నదో, ఎవరి మీద ద్వేషం ఉన్నదో, ఎవరి మీద ప్రతీకారం ఉన్నదో, ఈ క్షణమే నీ వారిని క్షమించుదువుగాక. ఈ క్షణమే వారి మీద ఉన్న భారం, బాధ అంతటిని తీసివేయుదువుగాక. ఆమేన్. ఎన్నో సందర్భాలు, ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం కదా. దేవుని సన్నిధికి వచ్చి ఎన్నో సందర్భాల్లో, ప్రభా నన్ను క్షమించయ్యా, నేను బాగానే ప్రార్థన చేస్తున్నా, బాగానే కానుకలు ఇస్తున్నా, బాగానే ఉపవాసాలు ఉంటున్నా, బాగానే ఎన్నో దైవ కార్యాలు చేస్తున్నా, అయినా నా జీవితంలో పలానా మేలు జరగట్లేదు. ఎందుకయ్యా అంటే ఒక కారణం దేవుడు బయలుపరిచాడట, ఒకరిని క్షమించలేకపోతున్నాడని. వెంటనే ఎప్పుడైతే ఆ అర్పణ విడిచిపెట్టి క్షమించి మరి సమాధానపడి తిరిగి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో మనం విన్నాం కదా. క్షమించగలిగితే మనం క్షమాపణ పొందుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆయన క్షమాపణ మనం పొందాలంటే మనం మొదటిగా మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించుదుముగాక. ఆమేన్. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వాక్యం చెప్తా ఉంది, ఆయన తాను మొరపెట్టు వారిని అంగీకరింపస్తాడట. చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 21:13 వాక్య భాగం. దరిద్రుల మొర వెనక చెవి మోసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. హల్లెలూయా. నీవు అంటావు, అయ్యా నేను మొరపెట్టానయ్యా, నేను క్షమాపణ చెప్పానయ్యా, కానీ వారు వారు నన్ను క్షమించట్లేదయ్యా, వారు నన్ను కనికరించట్లేదా. నీవు అంటావు, నీవు ఎవరిని బాధ పెట్టావు, నువ్వు వారి దగ్గర పోయి క్షమాపణ అడిగినా, లేక నీవు దగ్గరికి ఎవరైనా వచ్చి నన్ను క్షమించు అని అడిగినా, నీవు వారిని క్షమించకపోయినా, లేక నిన్ను ఎవరైతే క్షమింపకపోయినా వారు ఏమైపోతారనంటే, వాక్యం చెప్తా ఉంది, దరిద్రులు మొర వెనక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు కూడా దేవుడు వారిని అంగీకరించడట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీవు నీ పక్కనోడు క్షమించమని అడిగేవనుకో, వాడు నేను క్షమించలేదనుకో, వాడు దేవుని క్షమాపణ అడిగినా వాడు దేవుని చేత క్షమింపబడడు. అలాగే నీవు ఎవరినైనా క్షమించలేకపోతున్నావు అనుకో, నీవు మొరపెట్టినప్పుడు దేవుడు కూడా నిన్ను క్షమించలేడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రుల మొర. ఎవరా దరిద్రుడు? దరిద్రుడు అంటే డబ్బు లేనోడు కాదండి. దరిద్రుడు అంటే డబ్బు లేనోడో, తిండి లేనోడో, వస్త్రము లేనోడో కాదు. దీనులై, ఎవరైతే దీన మనసు గలవారే, అన్నీ ఉన్నా వారిని వారు తగ్గించుకొని, వారి తప్పులు అపరాధములు, వారికి సామర్థ్యం ఉన్న, వారిలో ఎటువంటి తప్పు లేకపోయినా, లేక తెలిసి తప్పే చేసిన వారిని వారు తగ్గించుకొని దేవునికి భయపడి ఎవరైతే అయ్యా క్షమించు అని అడుగుతారో వారే దేవుని సన్నిధిలో దరిద్రులు. ప్రైజ్ ది లార్డ్. ఆ దరిద్రులు మొరపెట్టినప్పుడు చెవి మూసుకోకూడదు. దేవుడు కూడా అంటున్నాడు, దేవుని సన్నిధికి ఎవరైనా దీనులై దరిద్రులై మొరపెడితే ఆయన చెవి మూసుకోవట్లేదు. అలాగే నీవు కూడా నీ దగ్గరికి క్షమాపణ కొరకు కోరి అడిగినప్పుడు నీవు వారిని క్షమించుదువుగాక. అలాగే నీవు అనేకుల్ని క్షమించాలి. నీవు కూడా నీ మనసులో ఎవరి మీద నీవు ఆ కోపం, ద్వేషం పెట్టుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోసేపు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు కదా. ఆ యోసేపు కేవలం ఇప్పుడు ఆయన అన్నీ బాగున్నప్పుడు నా చేతికి దొరకరలా అని మాత్రమే కాదట, వాళ్ళ తండ్రి చనిపోయాడట. వాళ్ళ తండ్రి ఉన్నంతసేపు తన అన్నల్ని ఆయన ప్రేమించాడు. ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఈ అన్నలు అనుకుంటున్నారట, అయ్య బాబోయ్ ఇక మన పని అయిపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులు యోసేపు తండ్రిని బట్టి మనల్ని ప్రేమించాడు, తండ్రిని బట్టి మనకు తిండిని పెట్టాడు, తండ్రిని బట్టి మనల్ని క్షేమంగా చూసుకున్నాడు. ఆ తండ్రి చనిపోయాడు గనుక ఇక మన పని అయిపోయింది, మనల్ని చంపేస్తాడేమో, మనల్ని బాధ పెడతాడేమో, మనల్ని హింసిస్తాడేమో అని అన్నదమ్ములందరూ భయపడిపోతున్నారట. భయపడిపోయి ఈ అన్నలందరూ మరలా యోసేపు దగ్గరికి భయంగా వచ్చారట. వచ్చి యోసేపుతో అంటున్నారట, అయ్యా
మీ నాన్న చనిపోయాడు కదా అని చెప్పి, మన తండ్రి చనిపోయాడు కదా అని చెప్పి మరలా మా మీద నువ్వు కోప్పడొద్దు, మరలా మా మీద నువ్వు బాధ పెట్టొద్దు. మీ మీ తండ్రి చనిపోయేటప్పుడు మాకు మాట చెప్పాడయ్యా, నేను చనిపోయిన తర్వాత యోసేపుతో చెప్పండి, నేను చనిపోయినా కూడా మిమ్మల్ని కనికరించమని, మిమ్మల్ని కరుణించమని చెప్పమని చెప్పాడయ్యా అని చెప్తా ఉన్నాను. అంటే ఎవరి మాట చెప్తా ఉన్నాడు? వాళ్ళ తండ్రి చెప్పాడని యోసేపు చెప్తా ఉన్నాడు. అంటే ఏమని? ఒకవేళ యోసేపు తండ్రి చెప్పాడని చెప్పిన మాటను బట్టైనా మమ్మల్ని ఏం చేయకుండా ఉంటారనే భయం. ప్రైజ్ ది లార్డ్. యోసేపట అప్పుడు బలంగా ఏడ్చాడట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఏడ్చాడంటారు చెప్పండి? అయ్యో, నేను ఎప్పుడో మిమ్మల్ని క్షమించేశానే, ఆ దేశం ఆ కోపం నాలో ఉంటే అసలు అప్పుడే అందరినీ చీమలు నలిచేసేవాడిని. నేను క్షమించాను కనుక మిమ్మల్ని అందరినీ చేర్చుకున్నాను, నన్ను నీవు అర్థం చేసుకోలేదేంటి అని ఏడ్చాడట. ప్రైజ్ ది లార్డ్. చూడండి 50వ అధ్యాయం 17వ వాక్యం అనుకుంటా, ఆదికాండం 50వ అధ్యాయం 17వ వాక్య భాగం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, వారి అపరాధములను వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమనిరి. అతడు ఏడ్చెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కనికరం గల మనసు యోసేపుకుంటే ఆయన ఏడ్చాడండి. ఎంత క్షమాపణ కలిగిన మనస్సు యోసేపుకుంటే ఆయన ఏడ్చాడు. దేవుని బిడలంగా మనము కూడా ఆ యోసేపు కలిగిన కనికరము గల మనసు కలిగి ఉందముగాక. మనం క్షమించాలి. ఎందుకంటే మనం క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనము క్షమించబడితేనే మనము ఆశీర్వదింపబడతాము. మనం క్షమించబడకపోతే మనం ఆశీర్వదింపబడలేము. యోసేపు క్షమించే గుణం ఉంది కనుకనే యోసేపుని దేవుడు అందలం ఎక్కించాడు. అబ్రహాముకి క్షమించే మనసుంది కనుకనే అబ్రహాముకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అబ్రహాంకి ఎక్కడుంది క్షమాపణ అని అంటారేమో. తన భార్యను ఎత్తుకొని పోయాడు రాజు. మరలా ఆ రాజు కోసమే అబ్రహాం ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. అయ్యా, ఆ రాజు ఏదో తెలిసి దేని పని చేశాడయ్యా, మరి అతగాడు ఆ గర్భఫలం మూయబడింది, అతగాడిని క్షమించి గర్భఫలం ఇయ్యండి అయ్యా అని అంటే, ఆ వెంటనే అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజును ఆశీర్వదించాడు, గర్భఫలం ఇచ్చాడు. యోబు స్నేహితులు వచ్చి ఆయన బాధ పెట్టారు. ఇప్పుడు యోబుని దేవుడు మరలా తిరిగి ఆశీర్వదించేశాడు. ఇప్పుడు స్నేహితులంతా భయపడిపోతున్నారు. అయ్య బాబోయ్, మన పని అయిపోయింది, మనం తెలిసి తెలియక యోబుని ఆ మాట ఈ మాట చెప్పి బాధ పెట్టాం అని అంటే, యోబు స్నేహితులందరూ మరలా యోబు దగ్గరికి వెళ్ళి మా కోసం ప్రార్థన చేయవా అని అడిగితే, యోబు నిస్వార్థమైన మనసుతో అయ్యా మా స్నేహితులను క్షమించు, మా స్నేహితులను ఆశీర్వదించనగానే దేవుడు స్నేహితులను ఆశీర్వదించాడట, రెండంతలుగా యోబుని కూడా ఆశీర్వదించాడట. హల్లెలూయా. ఎంతమంది క్షమించగలిగి వారు కూడా ఆశీర్వదింపబడ్డారో మనం గమనిస్తాం. ఎంతమంది. నా దేవుని ప్రియులారా, క్షమాపణలోనే ఆశీర్వాదం దాగి ఉన్నది. మనము క్షమిస్తే మనం క్షమించబడతాము, మనం క్షమిస్తే మనం ఆశీర్వదింపబడతాం. క్షమించిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడని పక్కన పెట్టండి. క్షమించిన తర్వాత వాడు మనకు మరలా కీడే చేస్తున్నాడా, హానే చేస్తున్నాడే పక్కన పెట్టండి. మొదట నీవు వారిని క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక వాడు మరలా కీడే చేస్తున్నట్టయితే, మరలా హానే చేస్తున్నట్టయితే, మరలా వ్యతిరేకమే చేస్తున్నట్టయితే యెహోవా చూచుకొనుగాక. కానీ మనము మాత్రం క్షమించే పనిలోనే ఉండాలి. ఎందుకంటే మనము దేవుని చేత క్షమించబడాలి కనుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కనుక నా దేవుని ప్రియులారా, మనం ఆశీర్వదింపబడుటకై, మనం వర్ధిల్లుటకై, మనం అభివృద్ధి పొందుటకై, మనం రెండంతల మేలు అనుభవించుటకై మనము క్షమించుదుముగాక. ఈ మాటలన్నీ ప్రభు